చందు రైస్ మిల్లులో వచ్చిన డబ్బులు ఇంట్లోకి తీసుకొని వచ్చి లెక్క పెడుతూ ఉంటాడు. ఇంకా అలా లెక్క పెడుతూ ఉంటే వల్లి చూసి చాలా హ్యాపీగా ఏంటి బా ఇది? ఈ డబ్బులు ఎక్కడివి అని అడుగుతూ ఉంటే రైస్ మిల్లులో ఈరోజు వచ్చిన లాభం అని చెప్తూ ఉంటాడు. అవునా ఎంతొచ్చింది బా అని అడుగుతూ ఉంటే 85,000 ఇప్పుడు అన్ సీజన్ కదా అందుకే చాలా తక్కువ వచ్చింది లేదంటే ఇంకా ఎక్కువ వస్తుంది అని చందు చెప్తూ ఉంటే అవునా అని వల్లి పక్కకొచ్చి ఇంకా తను ఊహించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఒక్కరోజు అన్ సీజన్‌లోనే ఇంత వస్తే సీజన్ అప్పుడైతే ఇంకా వస్తుంది. అంటే మొత్తం డబ్బులన్నీ నా చేతిలోనే కదా ఉండేవి. నేనే కోటీశ్వరురాలిని అయిపోతాను. అప్పుడు వీళ్ళ సంగతి చెప్తాను అని అనుకుంటూ ఊహించుకుంటూ ఎవరక్కడ అని సోఫాలో బాగా రెడీ అయ్యి నగలన్నీ పెట్టుకొని ఉయ్యాలలో కూర్చొని అంటూ ఉంటే అప్పుడే నర్మదా ప్రేమ వచ్చి ఏంటి అని అక్కడ వచ్చి నించున్నట్టుగా వల్లి వాళ్ళకి ఆర్డర్‌లు ఇస్తున్నట్టుగా ఊహించుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే చందు వచ్చి ఏ వల్లి ఏంటే ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడుకుంటున్నావు? అని అడుగుతూ చందు అడుగుతూ ఉంటే ఇంకా వల్లి చందుని హగ్ చేసుకొని అది కాదబ్బా మనం డబ్బులు మన కోసం కూడా కొంచెం దాచిపెట్టుకోవాలి కదా అని మాట్లాడుతూ ఉంటే చందు చాలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా వల్లి ఏమో చందుని ఎలా బుట్టలో వేసుకోవాలా ఈ డబ్బులు ఎలా సైడ్ చేయాలా అని ఆలోచిస్తూ ఎలాగోలాగా నేను కొంత కొంత డబ్బుని వెనకేసుకొని సైడ్ చేస్తాను కదా ముందైతే రానివ్వు డబ్బులు అని అనుకుంటూ ఉంటుంది.